నమస్తే, నేను సంజన. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు మంచి అమ్మాయి కావాలన్నా అబ్బాయి కావాలన్నా కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అలాగే అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధాలు కుదుర్చబడును. సో 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీకు కనుక ఎటువంటి సంబంధాలైనా కావాలంటే కనుక సంప్రదించండి. వాట్సాప్ నెంబర్ 9866044439. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో ముందుగా ఒక మంచి మంత్రంతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. సో మనం చూసుకున్నట్టయితే చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఎందుకని ఆగిపోతున్నారు అంటే మంచి సంబంధాలు కుదరక చాలా కులాల వారికి మీరు వివాహాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎందుకని అంటే లైక్ ఇంతకు ముందు ఒక వేరియేషన్ ఉండేది, ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళనే చేసుకోవాలని. ఇప్పుడు మీరు ప్రతి కులం వారు ఎవరైనా సరే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో ఎందుకనంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ వర్ణంలో ఆ తాలూకు అంటే ఈ పిల్లలు చదివిన చదువులకు తగినటువంటి మ్యాచ్లు రాక, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బాగా ఏంటంటే కనుక వెల్ సెటిల్డ్ కానీ లేకపోతే వెల్ ఎడ్యుకేటెడ్ కానీ అవ్వడం వల్ల ఈ సంబంధాల విషయంలో కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. ఒకవేళ పేరెంట్స్ కొంచెం ఫోన్లే మనవాళ్లే కదా సర్దుకుందాం అంటే పిల్లలు అబ్బా లాభం లేదమ్మా, నేనే ఒక 20 lakhs ప్యాకేజీలో ఉన్నాను, 30 lakhs ప్యాకేజీలో ఉన్నాను, అందువల్ల వచ్చే నా లైఫ్ పార్ట్నర్ కూడా సేమ్ ప్యాకేజీలో ఉండాలి అనే ఒక కోరికలు ఉండడం. ఆ తర్వాత మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కావాలి అని కొంత విలేజ్ సంబంధాలు పూర్వం వెతుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కదా కనుక అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి సిటీ అట్మాస్ఫియర్కి అలవాటు పడిపోయిన వాళ్ళు వెళ్ళడానికి రావడానికి బాగుంటుందని సిటీ సంబంధాలు అడుగుతూ ఉంటారు. అలా రకరకాల ఆలోచనలమ్మా, డోకో బిన్నో రుచికి అంటూ ఉంటారు కదా అలా. సో మనం చూసుకున్నట్టయితే చాలా మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, బట్ కొన్ని మాత్రం పర్టికులర్గా ఒక క్యాస్ట్ వాళ్ళకే చూస్తారు. బట్ మీరు అలా కాదు, కులాంతర వివాహాలే కావచ్చు, రెండో పెళ్లి కావచ్చు, ఏ కులం వారికైనా మీరు చూస్తుంటారు. ప్రధానంగా మీ దగ్గరికి ఎటువంటి వారు వస్తూ ఉంటారు, ఏం కావాలని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి ప్రధానంగా? వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటేనేమో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు, హిందూస్ అయితే చాలు, ఎవరైనా సరే రావచ్చు, వస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే కనుక వాళ్ళ క్రైటీరియా ఏంటంటే కనుక ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మగపిల్లలు కూడా అమ్మ మనకి డిగ్రీ అన్నా లేనటువంటి మగపిల్లలకి మనం పెళ్లి సంబంధాలు చేయలేకపోతున్నాం. అందువలన మనం ఏ విధంగా అనుకుంటున్నాం అంటే కనుక కనీసం డిగ్రీ చదువు ఉండి ఆ తర్వాత బిజినెస్ చేసినా లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నా ఓకే. అలా ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయిలు అనుకోండి మేము పెళ్లి సంబంధాలు చెప్పలేకపోతున్నాము. అలా కొన్ని విషయాల్లో వాళ్ళు అంటే లక్షల ప్యాకేజీలు రావచ్చు, ఏదైనా సరే సొంత కంపెనీలు ఉండొచ్చు. అలాంటప్పుడు ఇంత ఆస్తి ఉందండి, అబ్బాయి ఎడ్యుకేషన్ మాత్రం ఇంటర్లో ఆగిపోయిందని చెబితే అవతల వాళ్ళు ఇష్టపడితే ఓకే, ఇష్టపడకపోతే మనం కష్టపడాలి. అందుకని మనం అబద్ధం మోసం రెండు లేకుండా మనం ముందుకు పోతాం, ఏ విషయమైనా ఉన్నట్టు మాట్లాడతాం. దాని గురించి అనేసి నిర్మోహమాటంగానే చెప్తూ ఉంటానమ్మా, మీ వర్ణంలో అయితే ఇలా కష్టం అమ్మా, వీళ్ళైతే పర్వాలేదు అంటే వేరే వర్ణమైనా చూడండి అని కొన్ని వర్ణాల వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, మీరు ఇందాక అన్నట్టుగా. అప్పుడు ఏం చేస్తున్నామంటే కనుక వర్ణాంతర వివాహాలు చేస్తున్నాము అని అవి చాలా బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఏమంటే ఏంటంటే ఆహార వ్యవహారాల్లో ఇద్దరు కూడా ఏమిటది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండే ఉన్నాయి కదా, ఆ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతి వీళ్ళకి ఇష్టమో ఆ రకంగా చూపించడం జరుగుతుంది. అందువల్ల అవి కూడా బాగానే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం. ఓకే. సో ఎవరికైనా సరే అందమైన అబ్బాయిలే కావచ్చు, అందమైన అమ్మాయిలే కావచ్చు, ఎవరికైనా కూడా మంచి మ్యాచెస్ కావాలంటే కనుక వెంటనే సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. సో మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ ఎప్పుడు కాల్ చేసినా కూడా 24/7 అవైలబుల్ ఉంటుంది. 9866044439 నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు. ఇది వాట్సాప్ నెంబర్, మీరు సంప్రదించవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ నథింగ్ అసలు. సో ఏ ఏజ్ వారినన్నా పెళ్లి చేసుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అంటే అమ్మ పూర్వకాలంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు తేడాలో మా అమ్మ నాన్న వయసులో ఉండేది. తర్వాత మా వయసులకు వస్తేలోకి 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు ఓకే అనేవారు. ఆ తర్వాత 7 ఏళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు ఆ తర్వాత కొన్నాళ్ళుగా 5 ఏళ్ళు. ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి 17 years కదా. ఈ 17 years క్రితం మాట మనం మాట్లాడుకుంటే ఉన్నట్లయితే ఒక 5 ఏళ్ళు అంటే 5 నుంచి 7 ఏళ్ళ వరకు పర్వాలేదు అనేవారు. తర్వాత 5 నుంచి 3, 3 నుంచి 1,
ఇప్పుడైతే 15 రోజులు పెద్దయినా అటైనా పెద్దయినా పర్వాలేదండి, చిన్నైనా పర్వాలేదు. లేకపోతే కనుక ఆడపిల్ల పెద్దయినా పర్వాలేదులేండి ఏదో సర్దుకుంటాం అని అబ్బాయిల వాళ్ళు, అమ్మాయిల వాళ్ళు కూడా పర్వాలేదులేండి కొంచెం అటు ఇటు అయితే ఉంది. ఒక ఏడాది మేము కూడా ఓకే. అంటే ఏమిటి పిల్ల కన్నా పిల్లాడు చిన్నాడైనా ఓకే. అంటే సంబంధాలు లేక సరైనటువంటివి రాక అది చూడటం కష్టమైపోయి వీళ్ళు ఇష్టపడ్డారనుకోండి, లవ్ మ్యారేజెస్ అనుకోండి, ఇంకా అసలు ఏజ్ ఫ్యాక్టే లేదు, ఓకే. హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నారు. అలా రకరకాలమ్మ వాళ్ళ పరిస్థితుల్ని మనం గౌరవించాలంతే. ఓకే. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అని మీరు చెప్పారు. కొంతమంది ఇష్టపడి చేసుకుంటారు. వేరే అదర్ క్యాస్ట్ అయినా కూడా. అప్పుడు జాతకాలు కంపల్సరీయా అమ్మా? అప్పుడు జాతకాలు కంపల్సరీ అంటే వాళ్ళకి ఇష్టమైతే చూపించుకుంటారు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చాక మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఓకే. ఉంటారు. మీరు ఏమని సలహా ఇస్తారు అలాంటప్పుడు? చాలా ఏం లేదమ్మా, ఏదైనా సరే ఒక పరిహారం వాళ్ళు చేసుకునేలాగా చక్కగా భగవంతుడి మీద విశ్వాసం ఉన్నట్లయితే కనుక, అందుకే హిందువులు మాత్రమే తీసుకోవడం కారణం. మన హిందూ మతంలో ఉన్నది ఏంటంటే పాపం పుణ్యం, తప్పు ఒప్పు అన్నిటిలో ఒక నియమత ఉంది. అందువల్ల హిందూ ధర్మ ప్రకారము ఏం చేసుకోవాలో చెప్తూ ఉంటాను. అవి చేసుకోండి. కొంచెం పేషెన్స్, కౌన్సిలింగ్ అన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు నాకు వయసు ఉన్న మూలాన కౌన్సిలింగ్కి నేను బాగానే పనికొస్తాను. ఆ విధంగా కూడా మాటలు వింటారు. రెండు తిట్టి ఎందుకు వచ్చింది చెప్పు, మళ్ళీ వేరే అనుకుంటే మళ్ళీ ఇలా కాకపోతే ఇదే ఎదురైతే కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి. సో చాలా మంది అంటే లైక్ ఇష్టపడ్డాక ఈ జాతకాలు వాటి వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అటువంటి వారికి మీరు ఏం చెప్తూ ఉంటారు ప్రధానంగా? జాతకాల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా, స్వయం కృతాపరాధం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకటే అమ్మా, మ్యారేజ్ అంటేనే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరి వ్యక్తిగత జీవితాలు వేరే విధంగా వెళుతున్నటువంటి నది, రెండు నదులు కలుస్తాయి. ఆ సమాగమం ఎలా ఉండాలి? సముద్రంలో కలిసినప్పుడు వెంటనే సముద్రం తీసుకోదు, కొంచెం బయటకు నెట్టేసి ఆ తర్వాత నింపాదాకా కలుపుకుంటుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు అంతే, ఒకేసారి చేతిలో చేసి ఒకేసారి కలవరు. కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పెద్దవాళ్ళ సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే జాగ్రత్తగా వీళ్ళు గడికట్టేస్తారంటారు కదా. అంటే ఏంటంటే ఐకమత్యంగా ముందుకు వెళ్ళిపోతారు. చిన్నవి ఉంటాయి కదా ఎవరికైనా సరే, చిన్న పొరపచ్చాలు, ఆ చిన్నవి సర్దుకుంటారు. అలా చేయడానికి కొంత ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మందికి మ్యారేజెస్ చాలా లేట్ గా అవుతూ ఉంటే అటువంటి వారికి మీరు ఏం చెప్తారమ్మా? కొన్ని ప్రొఫైల్స్ చెప్తా. తప్పకుండా. సో అంతకంటే ముందు చూస్తున్నారు కదా లైవ్. సో మీకు ఎటువంటి మ్యాచెస్ కావాలన్నా, అమ్మాయికే కావచ్చు, అబ్బాయికే కావచ్చు, కులాంతర వివాహాలైనా కావచ్చు, సెకండ్ మ్యారేజ్ కావచ్చు, సో వెంటనే సంప్రదించండి 9866044439. సో చెప్పండి అమ్మా. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, 15 లక్షల జీతంలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 15 లక్షల జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్, 23 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది, పాప తగినటువంటి క్షత్రియ క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే జాబు, వెల్ సెటిల్డ్ వధువు, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉంది, పాప తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసి ఎంఐ, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 23 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి ఎర్రగొల్లలు వీళ్ళు తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 15 లక్షల జీతంలో హైదరాబాద్లోనే చేస్తుంది, పాప తగినటువంటి వరుడు కావాలి. ఎండి క్యాస్ట్, ఎంఐ, హిందూసు, 23 సంవత్సరాలు, ఎంఐ, 5'2" హైటు, బీటెక్ చేసింది, 6 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వావ్. సో మీరు చూసుకున్నట్టయితే అన్ని క్యాస్ట్కి సంబంధించి ప్రొఫైల్స్ ఉన్నాయి మీ దగ్గరికి, అన్ని క్యాస్ట్ల వాళ్ళు వస్తారు. సో ప్రధానంగా ఈ క్యాస్ట్ అని పర్టికులర్గా ఏది లేదు. ఎవరి రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అసలు? ప్రధానంగా ఏం కోరుకుంటారు? అందరూ కోరుకునేది మంచి వాళ్ళని చూడండి ఫస్ట్ మాట. రెండేమో ఎడ్యుకేషన్ బాగుండాలండి. మూడేమో వెనకాల కూడా ఉండాలి కదండి, ఓన్ హౌస్ ఉండాలండి. ఆ తర్వాత మా అమ్మాయి ప్యాకేజీ ఇంత కాబట్టి మా అమ్మాయి కన్నా కొంచెం మించి ఉండాలి. ఆ కొంచెం మించడంలో ఏమిటంటే దానికి ఇంకా కొలమానం ఉండదు. 20 లక్షల జీతగాండి పెట్టామనుకోండి, అమ్మాయికి 18 లక్షలు వస్తుంది అనుకోండి, ఇంకేమన్నా ఉంటే పంపించండి, అలా ఉంటూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే కొన్ని సార్లు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి మీ దగ్గర. అప్పుడు అటు వాళ్ళని ఇటు వాళ్ళని మీరు ఎలా కన్విన్స్ చేస్తారు అసలు? చాలా మంచి ప్రశ్న వేశారు.
ఏమిటంటే వాళ్ళని వీళ్ళని పిలిపిస్తాం. పిలిపించిన తర్వాత ఏమంటే వీళ్ళకి ఇల్లు వాకిలే కాదు, వెనకాల కూడా వెల్ సెటిల్డ్ కదా, ఇప్పుడు మన పిల్లాడి జీతం పిల్ల జీతం బరాబర్ ఉంది. ఫోన్లో ఏమవుతుంది, ఇప్పుడు అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ తుమ్మితో ఊడిపోయే ముక్కులు. అందువలన మీరు ఎందుకు దాని గురించి చక్కగా వెనకాల ఆస్తుంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి లైఫ్ అంతా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు మంచిగా వెల్ సెటిల్డ్ కదా, కాంప్రమైజ్ అవుదాం, ఏముంది పిల్లాడు బాగున్నాడు, ఈడు జోడు బాగుంది, చూడండి ఆలోచించి చూడండి, అంతేగాని నా ఆలోచన రుద్దను, కానీ చెప్పడం మాత్రం చక్కగా అర్థమయ్యేటట్టు మాట్లాడతాను. అందువలన మన మ్యాచ్లు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళని వీళ్ళని ముఖాముఖి కూర్చోబెట్టి మనం ఏం దాపరికాలు ఏమి ఉండవు, ఓపెన్గా మాట్లాడుకుంటాం. చుట్టరికాలు బంధుత్వాలు అన్నీ తిరిగేసుకునేలాగా 2 hours ఒక మీటింగ్కి అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, బీ హ్యాపీ కదా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. ఆలోచించుకోవడానికి టైం ఇస్తాము, ఎంక్వైరీ చేసుకోమంటాము. సో వాళ్ళకు కూడా భయం ఉండదు. మనం చూసుకున్నట్లయితే చాలా మ్యారేజ్ బ్యూరోలు ఏంటంటే ఫేక్ ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటారు. ఒక కాస్ట్ అయితే ఇంకో కాస్ట్ వాళ్ళకి పంపించి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, డబ్బులు కట్టించుకొని. ఇలా కూర్చోబెట్టి ముఖాముఖి అన్నప్పుడు వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంతే కదమ్మా. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంటండి, మీ గోత్రం ఏంటండి, ఇలా అడిగేటప్పుడు వాళ్ళ చుట్టరికాలు ఎక్కడొక్కడ ఏమిటది బీరకాయ పాదు తీగలాగితే డొంక కదిలినట్టు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. అందువలన నిజంగా కూడా మనకి నిజాయితీ ఉంటే ఎక్కడ మనం అబద్ధం చెప్పక్కర్లేదమ్మా. ఉంటే ఉన్నది, లేకపోతే లేదు, అంతే, రెండే ముక్కలు. అది ఉన్న మూలనే 17 ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్ గా మీరు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు. నిలబడ్డామంటేనే అదే కారణం, అంతకన్నా ఇంకేం లేదు. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందాం తల్లి. సో అంతకంటే ముందు చూసారు కదా, ఎవరికి ఎటువంటి అమ్మాయి కావాలన్నా, ఏ కులంలో ఎటువంటి అబ్బాయి కావాలన్నా, కులాంతర వివాహం అయినా సరే, సో లేట్ చేయకుండా వాట్సాప్ నెంబర్ చూసుకున్నారు కదా, 9866044439కి సంప్రదించండి. చెప్పండి అమ్మా. ఓకే, ఆలస్య వివాహం గురించి అడిగారు, అది పెండింగ్ ఉంది, నేను దీని తర్వాత చెప్తాను. ఓకే, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, 60,000 జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి వీళ్ళు. అదేవిధంగా అమ్మాయిలు నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, హెచ్ఆర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోని పిల్ల, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, MI, 8 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్ చేసి MBA చేసి బిజినెస్ ఎనాలిసిస్ట్గా హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉండి వెల్ సెటిల్డ్, వధువుకి తగినటువంటి అబ్రాడ్ అంటే యుఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలట. ఆ విషయం గమనించండి. మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, ఈ అబ్బాయి ఏమో 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, IIT చేశాడైనా యుఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి యుఎస్ మ్యాచ్ కావాలి, 150K వస్తుంది, H1B ఉంది, ఇండియాలో ఉన్నా పర్వాలేదు, అబ్రాడ్లో ఉన్నా కూడా రెండు కూడా చూస్తారు వీళ్ళు. అందుకని మున్నూరు కాపు క్యాస్ట్ వాళ్ళు, అమ్మాయిలు ఉన్నవాళ్ళు యుఎస్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా మంచి సంబంధం చూసుకోండి. ఓకే, సో అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి కదా, సో వారిని ఎట్లా కాంటాక్ట్ చేస్తారంటే ఇప్పుడు వారు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటారు. అంతే, అది మాత్రం నిజమే. ఎందుకంటే పేరెంట్సే వచ్చి సంప్రదిస్తారు. పిల్లలేమో అక్కడే ఉంటే, ఇద్దరు అక్కడే ఉంటే అక్కడ సంప్రదించుకుంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుని మెసేజ్లు పెట్టుకొని వీకెండ్లో కలుసుకుంటూ ఉంటారు. కలుసుకుని ఓకే అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళిద్దరు కలిసే వస్తారు, ఇక్కడ ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా వీళ్ళ పూర్వాపరాలు ఏమిటి అనేది ఎంక్వైరీ చేసుకుంటారు. నేను టైం తీసుకోమని చెప్తాను, వారం రోజుల్లో పెళ్లి చేయండి, 4 రోజుల్లో. చాలా మంది తొందర పెడుతూ ఉంటారు, చాలా తక్కువ టైంలోనే అంటే లైక్ చాలా త్వరగా చేసేయండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. వద్దమ్మా, అంత అవసరం లేదు, టైం తీసుకోండి అనే చెప్తాను నేను. ఎవరికి కూడా అయ్యో ఈ సంబంధం లేకపోతే ఇంకేంటి, ఇంకేదో కొంపలంటూ పోతున్నాయి, ఆ మాటలు ఎప్పుడు లేవు, రావు కూడా, వద్దంటాను నేను. ఎందుకంత కంగారు, ఒక కొంచెం జీవితం కదా, ఇప్పుడు పిల్ల కానీ పిల్లాడు కానీ తర్వాత విచారిస్తే ఏంటి, ఎంత బాధపడతారమ్మా తల్లిదండ్రులు, ఎంత ఏడుస్తారు. ఆ పడేటటువంటి వైనం ఎంతోమంది వచ్చి సెకండ్ మ్యాచ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు కదా, నాకే కళ్ళనీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. అంటే అలాంటప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. అంటే వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ లేక అలా జరిగిందంటారా? అది ప్రాపర్ కౌన్సిలింగ్ అమాయకత్వం అమ్మా. అమాయకత్వం ఏంటంటే చాలా మంచోళ్ళట అని ఒక మాట తెలుస్తుంది, ఎవరో చెప్తారు, వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్స్ మంచి వాళ్ళే. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళని అడుగుతారు, చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా మంచి సంబంధం, జస్ట్ ఈ మాటల్ని విని పెళ్లి చేసేసుకుంటారు, తర్వాత సఫర్ అవుతారు. అవి ఉండకపోవచ్చు, అమ్మేసి ఉండొచ్చు. వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు మళ్ళీ నిలబడతారు, వచ్చి ఎవరు నిలబడరు. అప్పుడు మరి విచారించాల్సిన పనే కదా.
అండ్ ఇంకోటి చాలా మంది కొంతమంది ఏజ్ అయిపోతుందని చెప్పేసి తొందరపడి చేసుకుంటూ ఉంటారు. ఏజ్ అయిపోవడం కన్నా కూడా ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, అది కూడా ఉంది కదరా మరి. అంటే ఇప్పుడు కొన్ని ఆలస్య వివాహాలు caste లో మాకు అమ్మాయిలు దొరకట్లేదని కొన్ని కాస్ట్ వాళ్ళు, అబ్బాయిలు దొరకట్లేదని కొన్ని కాస్ట్ వాళ్ళు ఉంటారు. అటువంటి వరకు మీరు ఏం చెప్తారు మరి? అమ్మాయిలు దొరికినటువంటి క్యాస్ట్లు అగ్రవర్ణాల్లోనే ఉన్నాయి మ్మ్. ఏమ్మా. ఆ తర్వాత అమ్మాయిలు దొరకకపోతే వేరే వర్ణం వాళ్ళని చాలా మందిని మేము చేసాం. బాగున్నాయి సంసారాలు, ఏం పర్వాలేదు. ఎక్కడెక్కడో ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో ఉంటారు. వాళ్ళకి పాపం పిల్లనిచ్చేవాళ్ళు అక్కడ ఉంటాయి, ఎకరాలు ఉంటాయి పొలాలు అవిని. పిల్లనిచ్చే వాళ్ళకి అక్కడి నుంచి హైదరాబాద్ వాళ్ళు అక్కడ వెళ్ళే ఉంటారు. ఆ విధంగా కొంచెం ప్రాబ్లం. వేరే కులమైనా చూడండి, ఓకే చూద్దాం అనేసి అలా చూసి చేసిన పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయమ్మా. అలా రకరకాల మనుషులు యాక్సెప్టెన్సీ ఉంది, ఈ కులమైన మరి అలా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. కొంతమంది ఏంటంటే కనుక బిజినెస్ వాళ్ళ వర్ణంలో అవడానికి ఓసి, కానీ ఇవ్వడం లేదు. పర్వాలేదండి మరి ఇంకేమిటండి, ఏం చేస్తామండి, బీఎస్సీ అన్నా పర్వాలేదులేండి, ఏదో చేద్దామండి, అట్లా సర్దుబాటు. ఓకే. సో ఎవరు కూడా పెళ్ళి లేట్ అవుతోంది, నాకు ఏజ్ అయిపోతుందని చెప్పేసి కూడా ఏం టెన్షన్ పడద్దు. ఓపిక చాలా మంచిది. సో ఎంత ఓపిక పడితే మనకు అంత మంచి మ్యాచ్ దొరుకుతుంది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా 98660443 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చెప్పండి అమ్మా. ఓకేనా, ప్రొఫైల్ చెప్తాను. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్ ఎంబీఏ, 35 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, బెంగళూరులో చేస్తున్నాడు ప్రజెంట్. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ఎంబీఏ, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5-9 హైటు, హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉన్నాడు, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. హిందూ మాలా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. హిందూ మాదిగ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్ ఎంఎస్, యూకేలో ఉన్నాడు ఇతను, అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా నెలకి 3 లక్షల నుంచి ప్లస్సే వస్తుంది, తగినటువంటి అమ్మాయి. ఇక్కడ నుంచి యూకే వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళు కానీ, యూకేలో ఉన్నవాళ్ళు కానీ మాదిగా క్యాస్ట్లో హిందూస్లో కావాలి. ఓకే. సో ప్రధానంగా మీరు చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తారు ప్రతి మ్యాచ్కి. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వారికి మంచి విషయాలు చెప్తారు. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ప్రధానంగా కౌన్సిలింగ్ సంబంధించే కావచ్చు, మంచి మాటలే కావచ్చు, ప్రధానంగా వీడియోస్ ఏముంటాయి యూట్యూబ్లో అసలు? యూట్యూబ్ ఛానల్లో చాలా జనరల్ వీడియోస్ ఉంటాయమ్మా, జాతకాలకు సంబంధించి ఉంటాయి, డౌట్స్ ఉంటాయమ్మా. అది మన పిల్లకి కుంభ వివాహం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు ఏంటి, అట్లాంటివి ఉంటాయి. అదేవిధంగా అమ్మాయి మెచ్యూర్ అయింది, అది మంచి నక్షత్రమా కాదా, అవి ఉంటాయి. అదే కాకుండా ఇంకా చెప్పాలంటే బల్లి పడింది, ఆ విషయంలో కూడా ఉంటుంది. ఏ నక్షత్రాలు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, చేసుకోకపోతే ఏమిటి. అదే రాహు కేతువు కాలసర్ప దోషాలు, తర్వాత కుజదోషాలు, నాగదోషాలు, ఎవ్రీథింగ్ అమ్మా 2800 వీడియోలు యూట్యూబ్లో పెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే ఈ అరగంటలో మనం అన్ని అడగలేం కాబట్టి చాలా మంది చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రతి ధర్మ సందేహానికి ప్రతి వీడియో ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి, అన్ని స్మాల్ లెటర్సే. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని కొట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. వార ఫలాలు, మాస ఫలాలు, ఎవ్రీథింగ్. ఇప్పుడు పండుగల విశేషాలు, అన్ని పండుగల గురించి ఉంటాయి. ఏది ఎలా చేసుకుంటే బెటర్ దాన్ అవుతుంది, మనకి ఉద్యోగం రావడం లేదు, ఏం చేసుకోవాలి, అలా వివాహం కావటం లేదు, అబ్బాయిలు అయితే ఏం చేస్తే బెటర్, అమ్మాయిలు అయితే ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. మనకి మానవ జీవన విధానంలో ఎన్ని డౌట్స్ ఉంటాయో అన్ని వీడియోలు చేయడం జరిగింది. ఓకే. సో ప్రధానంగా పెళ్ళి అనగానే చూసుకునేది జాతకాలు అయితే ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటారు. ఆ ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎప్పుడు చూస్తే మంచిది? చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. ముహూర్తాలు అంటేనమ్మా ఇప్పుడు సాధారణంగా ఏమిటంటే కనుక పండగ వెళ్ళిన తర్వాత మాఘమాసం మొదలవుతుంది కదా, అప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళకి మళ్ళీ టికెట్లు అన్నీ కుదరాలి. అందుకని ముందే ముహూర్తాలు పెట్టేసుకుని వాళ్ళకి తెలియపరిచేస్తారు, పలానా డేట్ అనుకుంటున్నాం, పేపర్ మీద పెన్ను మీద పెట్టడానికి మాఘమాసం రాగానే పెడతాము, కానీ ఆ డేట్కి మీరు రిజర్వేషన్ చేయించుకోండి అని ఒక మాట అనేసుకుంటారు.
అంటే ఆ శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అనేసి ఆ యొక్క ముహూర్తంలో పెళ్ళి కరెక్ట్గా జరిగితే కనుక ఆ ముహూర్త బలం చాలా చాలా మంచిదమ్మా. ఓకే. అది అంటే అందుకే మన హైందవ సాంప్రదాయంలో హిందూ ధర్మంలో వివాహానికి అంత పెద్దపీట వేశారు. అవును. సో అందుకే సక్సెస్ఫుల్గా ఇన్ని వివాహాలు చేశారు కాబట్టి సక్సెస్ఫుల్గా అలా పాజిటివ్గా నడుస్తోందనమాట భాగ్యలక్ష్మి మ్యారేజ్ బ్యూరో. సో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు నాడీ మైత్రి అంటే ఏంటి? నాడీ మైత్రి అంటే కొన్ని ప్రొఫైల్ చెప్పుకున్నాక చెప్తాను. తప్పకుండా. సో అంతకంటే ముందు సో చూసారు కదా, ప్రతి ఒక్క మ్యారేజ్ కూడా హెవెన్ నుంచి ఇక్కడ వరకు మనకు వస్తుంది. సో అలాగే అందమైన అబ్బాయే కావచ్చు, అమ్మాయే కావచ్చు, లేట్ చేయకుండా 9866034339 నెంబర్కి వాట్సాప్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చెప్పండి అమ్మా. కొన్ని సెకండ్ మ్యాచ్లు చెప్పుకుందాం. సెకండ్ మ్యాచెస్. ఓకే. అంటే అబ్బాయిలు చెప్పుకుందాం ఫస్ట్. 36 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, బీటెక్ ఎంఎస్ అయిన యూఎస్లో ఉన్నాడు. 200K వస్తుంది, 80 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇండియా కానీ యూఎస్లో కానీ ఉన్నటువంటి అమ్మాయి వధువుగా కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, 38 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్, 42 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంసీఏ చేసి హైదరాబాద్లోనే 20 లక్షలు వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. కులాంతర వివాహం, 35 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి మేనేజర్గా పనిచేస్తున్నాడు, 40 లక్షల శాలరీలో ఉన్నాడు. తగినటువంటి కులాంతర వివాహం ఇష్టపడేటటువంటి రెండో పెళ్లి అమ్మాయి కావాలి. ఎస్సీ హిందూ మాల, 37 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ అబ్బాయికి ₹1,00,000 దాకా వస్తుంది, హైదరాబాద్లోనే. తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. అదేవిధంగా అమ్మాయిలలోకి రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి ఈఎంఐ నెలకి 60,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఈఎంఐకి తగినటువంటి డాక్టర్ వరుడు హైదరాబాద్లోది కావాలి. కులాంతర వివాహం, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. ఓకే. సో మనం చూసుకున్నప్పుడు సెకండ్ మ్యాచెస్ గురించి చెప్పారు. ప్రధానంగా రెండో వివాహానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రెండో వివాహానికి సంబంధించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడే మనకి ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం జరిగింది, ఇప్పుడు మనకి వచ్చే సంబంధం ఏ విధంగా ఉండాలి, ఎడ్యుకేషన్ కానీ ఆస్తులు కానీ ఏ విషయంలో మనకి అలా జరిగింది, ఆ తప్పులు జరగకుండా చూసుకునేలాగా మనము సంబంధం ముందే మాకు చెప్పినట్లయితే ఆ రకమైన మ్యాచెస్సే పెడతాం. ఓకే. అంటే ఇప్పుడు కొంతమందికి వాళ్ళిద్దరికీ పరస్పరం దాంపత్య జీవితం ఉండదు. అలాంటి వాళ్ళకి ఆ విధంగా ఉన్న మ్యాచ్, ఆ విధంగా విడిపోయిన మ్యాచ్ ఎట్లా పెడతాం? పెట్టం కదా. అలా జాగ్రత్తలు పడతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అనారోగ్య పరిస్థితులు, లేకపోతే ఇంకేదో కారణం, లేకపోతే ఏదైనా శోభమచ్చల్లా వచ్చాయి, దానివల్ల విడిపోయారు. అలా చాలా ఉంటాయమ్మా. చాలా రకరకాలైనటువంటి పరిస్థితులు చెప్పుకోరు. అలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఏంటంటే కనుక చిన్నగా, ఇప్పుడు ఏదైనా సరే భూతద్దంలో చూస్తే భూతద్దంలో చూసినట్టు ఉంటుంది. చిన్నగా మనం చెప్పి చేస్తే కనుక మనం అబద్ధం చెప్పిన వాళ్ళం కాదు, ఆ తర్వాత కూడా ప్రాబ్లం అనేది రాదు. ఓకే. సో చివరిగా చాలామంది ఒక సర్టన్ ఏజ్ వచ్చాక తోడు కోరుకుంటారు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లో. అటువంటి వారికి ఏం చెప్తారు? మ్యాచెస్ చూస్తూ ఉంటారు అటువంటి వారికి కూడా. సెకండ్ మ్యాచెస్ తోడు అనేది, సెకండ్ మ్యాచెస్ అయితే చేస్తాం కానీ తోడు అనే మాట నా దగ్గర నాకు ఇష్టం ఉండదు. ఓకే. ఇందులో మొహమాటం ఏం లేదు. ఆ తోడు మ్యాచెస్ అంటేనే నాకు ఎలర్జీ. అందువల్ల డెఫినెట్గా నేను అటువైపు ఎప్పుడు ఈ 17 ఏళ్ళగా వెళ్ళలేదు, లైఫ్ టైంలో వెళ్ళను కూడా. ఎందుకంటే నాకు వివాహం అంతే, అంతకన్నా వేరే మాట ఉండదు మన దగ్గర. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా ఒక మంచి మంత్రం చెప్తే మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. తప్పనిసరిగానండి. మనకి విష్ణు సహస్రనామంలో వనమాలి గదీశాంతి అని ఉంటుంది కదా లాస్ట్లోని, ఆ మంత్రాన్ని చదువుకోవడం కానీ, లేకపోతే అది కష్టం అనుకుంటే కనుక మనం ఓం వనమాలిన్యే నమః అని అనుకొని, ఇది ఎలాగా మనకి ధనుర్మాసం నడుస్తుంది కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం కావడానికి అది మంచి కృష్ణ పరమాత్మని మనం కోరుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైతే కనుక విష్ణువుని ఎప్పుడైతే మనం పూజించామో అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఆ లక్ష్మీనారాయణలాగా మంచి భర్త, మంచి భార్య దొరకడానికి అవకాశం ఉంది. అందువల్ల ఓం శ్రీ వనమాలిన్యే నమః, వనమాలిన్యే నమః అని అనుకుంటూ ఉండండి. అద్భుతమైనటువంటి అవకాశం ఇది ధనుర్మాసం కాబట్టి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చూసారు కదా, అందమైన అమ్మాయిలు, అందమైన అబ్బాయిలు, కులాంతర వివాహాలే కావచ్చు, సెకండ్ మ్యాచెసే కావచ్చు, ఎవరైనా కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని వెంటనే కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9866034439.
ఇది ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.